ఇలా పోరాడుతున్న మా ప్యానల్కి విశేషణ స్పందన వస్తుంది. విశేషంగా కుర్మ కులస్తులు అధికంగా స్పందిస్తున్నారు మా ప్యానల్ 2కి. అయితే మేము జిల్లాలు తిరిగే క్రమంలో ఉంటే మా కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గ మల్లేశం, క్యామ మల్లేశం, బీల ఐలయ్య వీళ్ళు ముగ్గురు కుర్మ సంఘం ప్యానల్ 1 నుండి ప్రచారాలు చేస్తూ కుర్మ కులానికి మేము న్యాయం చేస్తాం అనుకుంటా అన్యాయమే చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మీరు ఇంకా బ్యానర్లో చూడొచ్చు, మా బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ విప్పు గవర్నమెంట్ విప్పు అయిన బీర్ల ఐలయ్య కుర్మ కులాన్ని ద్రోహం చేస్తూ కుర్మలం బీసీబీ 11 మేముండగా యాదవులు బీసీడీ 33లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఏమనగా మేము తెలంగాణలో 20 లక్షలకు పైగా ఉన్నామంటే తెలంగాణ ప్రభుత్వం లేదు మీరు 7,70,000 90,000 చూపించారు. దాని మీద గొడవ పడుతుంటే ఈ బీల ఐలయ్య యాదవులను తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోబెడుతున్నాడు. అంటే రాజకీయంగా కురుమోడు ఎదగొద్దు అనే దుర్బుద్ధి ఆలోచనతోటి దుర్మార్గపు ఆలోచనలతోటి ఈ బీర్ల ఐలయ్య ఈ ప్రచారం చేస్తున్నాడు. అంటే ఇది కూడా చూడండి, మేము ఇది డాక్యుమెంట్ అన్ని జిరాక్స్ తీసుకొని వచ్చి చూపిస్తున్నాము. ఇది 2024కు బీసీ కమిషనర్కి లెటర్ రాసిందన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బీసీ కమిషనర్కి లెటర్ రాసి ఏమని చెప్తున్నాడు, గొల్ల కుర్మలను బీసీడీలో కాదు బీసీబీలో కలపండి సంచార జాతులమని. అసలు సంచార జాతులు అంటే తెలుసా బీర్ల ఐలయ్య? కుర్మ కులం గురించి నీకేమైనా అవగాహన ఉందా? కుర్మలు సంచార జాతులు, సంచారం చేస్తూ జీవనం గడుపుతారు. 6 నెలలు అడవిలో ఉంటే 6 నెలలు ఇంటికాడు ఉంటారు. పసుపు బండారి చల్లుకొని ఏ పాము ఏ పుట్ట కరవకుండా పసుపును వెంబడి పెట్టుకొని బండారిని వెంబడి పెట్టుకొని ఊర్ల చుట్టూ తిరుగుతూ జీవనం సాగిస్తారు వాళ్ళు మా కుర్మ కులం. మీరు ఏం చేస్తున్నారు, యాదవులను తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోబెడుతున్నారు. అప్పటెప్పుడో 1980 1970 టైంలోనే అన్ని కమిషన్లు గుర్తించి కుర్మలు సంచార జాతులు వీళ్ళు అడవుల్లో ఎక్కువ ఉంటారు, బీరప్ప భక్తులు, వీళ్లకు బీసీబీ లెవెల్లో వేయండి అని చెప్పారు. అప్పటి నుండి మా కుర్మ పెద్దలందరూ పోరాడుతున్నారు ఏంటంటే బీసీఏలో పెట్టాలని. ఇప్పుడు నువ్వు వచ్చి ఈ యాదవులను ఆల్రెడీ డిక్లేర్ చేసిర్రు, వీళ్ళు సంపన్నులు, వీళ్ళు బీసీడీలో 33లో ఉంటారు, వీళ్ళని ఇందులో పెట్టండి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మా నెత్తి మీద పెడితే మా రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి, మా విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయాలని చెప్పి చూస్తున్న బీర్ల ఐలయ్య. 3 సంవత్సరాలు అయ్యింది మా కుర్మ సంఘంకి వచ్చి. మా ఎగ్గ మల్లేశం ఓ పెద్ద చాంతాడు మాటలు మాట్లాడుకుంటా కుర్మోలను గుర్తిస్తుండు, కుర్మోల కోసం పనిచేస్తున్నాడు, కుర్మోలకు న్యాయం చేస్తాడని చెప్పి తీసుకుపోయి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చినావు ఎగ్గ మల్లేశం అన్న. నువ్వు ఇచ్చిన ట్రస్ట్ బోర్డుకి విలువ పెట్టిన మన బీర్ల ఐలయ్య, నాకు తెలిసి దీంట్లో నీ ప్రమేయం కూడా ఉంటుంది. గొల్ల కుర్మ అని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ తిరుగుతావు. కానీ మేమే కుర్మోళ్ళమే ఓన్లీ కుర్మ అని చెప్పుకొని మేము తిరుగుతాము. నువ్వు వాళ్ళని తీసుకొచ్చి నీకు తెలియకుండానే ఉంటుందా? నేను ఈ మాట ప్రశ్నిస్తున్నా, నీకు తెలియకుండా ఉంటుందా? నువ్వు ఖచ్చితంగా ఈ విషయం మీద స్పందించాలని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం మేము ప్యానల్ 2 తరఫున. ఈ ప్యానల్ 2 తరఫున ప్రెస్ మీట్లో మా కర్కే సత్యనారాయణ, మా కర్రె వెంకటన్న, సురేష్ అన్న, సాయి వీళ్ళందరం రావడం జరిగింది. ఇదే అంశం మీద ముందుగా మా కర్రె వెంకటన్న మాట్లాడతారు. ఇప్పుడిప్పుడే ఈయన బండారం బయట పడుతుంది ఏం చేస్తుండ అనేది. ఇంకా కూడా మరి తెలంగాణలో ఉన్న కుర్మ కులస్తులు అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే బీర్ల ఐలయ్య ఎలాంటి వాడు, ఆయన చరిత్ర ఏంది, మరి ఆయన గెలిచిన తర్వాత కులానికి ఎట్లా అనగదొక్కుతుండు, మరి ఏ విధంగా అన్యాయం చేస్తుండు అనేది కూడా ప్రతి కుర్మ కులస్తుడు అదేవిధంగా యువకులు విద్యావంతులు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ బీసీ వెల్ఫేర్ ఇది ఒకటి లెటర్ ఇచ్చింది నా ప్రిన్సిపల్ సెక్రటరీకి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు. ఏమని ఇక రాసిన మనం బీసీ 11లో కలపాలని, యాదవులను మన కుర్మలతోటి సమానం చేయాలని చెప్పేసి మరి ఒక లెటర్ ఇచ్చిండు. మరి ఆ లెటర్ ఇచ్చిన విషయంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి నేను ఇట్లా లెటర్ ఇస్తున్నా,
మరి ఏమన్నా మన కుర్మ కులస్తులకు ఏమైనా అభ్యంతరం ఉందా అని చెప్పేసి కొంతమంది ముఖ్యమైన నాయకులను తెలుసుకొని మరి ఆ లెటర్ ఇవ్వాల్సి ఉండే. మరి ఎగ్గెమ్మెల్యేసం మరి ఆయన కూడా మరి ఒక పెద్ద మనిషి, మేము కులాన్ని ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం పొడుగు చేస్తున్నాం పెద్ద చేస్తున్నాం అని చెప్తున్నాడు కదా. మరి ఈ విషయం ఆయనకు తెలుసా తెలియదా? తెలియనట్టయితే మరి బండారం మీద ప్రమాణం చేయాలి మరి ఎగ్గెమ్మెల్యేసం గారు. మరి తెలిసి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా తెలియక సపోర్ట్ చేస్తున్నావా? మరి గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మరి బీర్లైలే మంచోడు అని చెప్పేసి కులంలో కొంతమంది చెంచాగాళ్ళు బీర్లైలే జే అంటారు. మరి ఇది ఈ లీటర్ ఇచ్చింది వాస్తవమా కాదా? మరి బీర్లైలే గారు దాన్ని మీరు ఆయన చెంచాగాళ్ళు కూడా దీని మీద ఖండన వేయాలి. మా బీర్లైలే వేయలేదు మరి వేరే వాళ్ళు డూప్లికేట్ సంతకం మీద అని. లేదంటే మేము ఇచ్చింది వాస్తవమే అని చెప్పేసి బల్ల బుద్ధి చెప్పాలి. ఈ బీర్లైలే గారు మరి ఇంకా ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్ వేసిరాయా ఇలాంటి మోసగాన్ని. ఆయన ఈ 2 ఏళ్లలో ఎమ్మెల్యే పదవి పోయేసరికి ఒక కులం సొమ్ము సగమన్న తింటాడు. అలా ఖచ్చితంగా అందులో ఉన్న పైసలు కానీ అది భూమి ఆ కులానికి సంబంధించిన భూములు కానీ ఏమన్నా కంటపడితే చాలు. మా ఆలేరు నియోజకవర్గంలో ఒక 2-3 వేల ఎకరాలు కబ్జాలు పెట్టిండు. 4 ఎకరాలు ఉంటే 41 ఎకరం చేసి తీసుకున్నాడు. అట్లాంటివి చాలా ఉన్నాయి, కేసులు అయినాయి ఆయన మీద ఆలేరు నియోజకవర్గంలో. ఇవాళ ఆలేరును మొత్తం అమ్ముకు తింటుండు, మట్టి అమ్ముతుండు, ఇసుక అమ్ముతుండు, ప్రతి ఒక్కటి ఇదే పని. కులాన్ని ఎట్లా మోసం చేయాలి, కులపోలను ఏ విధంగా మోసం చేయాలి? మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గొర్రెలకు పథకం పెట్టేసి 35,000 డీడీలు తీసిరు. ఇప్పటికి 3 సంవత్సరాలైంది. ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ గురించి మాట్లాడు అసెంబ్లీలో కానీ వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ. మరి కులానికి అన్యాయం జరుగుతుంది, మనం 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం నేరుగా. మరి గొర్రె కాపర్లకే ఇస్తాం, ఇంటింటికి పోయి 2 లక్షల రూపాయలు అని చెప్పారు. మరి ఏ ఒక్కరికన్నా ఇచ్చిండ్రా? మరి 3 సంవత్సరాలు అవుతుంది. కనీసం మరి అప్పుడు చెక్కులు మేము అందరం డీడీలు తీసి ఇచ్చారు. చాలామంది గొర్రెల స్కీమ్ది చెక్కులు డీడీలు కట్టించినా ఇంతవరకు ఎవరికి రాలే. 3 సంవత్సరాలు అవుతుంది. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, అలసిపోతున్నారు గొర్రె కాపర్లు. మరి ఎందుకు పట్టించుకుంటారు ఎగ్గెమ్మెల్యేసం కానీ మరి ఇదే బీలాయిలే కానీ ఎందుకు పట్టించుకుంటలేరు? దయచేసి ఇప్పటికైనా మరి విద్యావంతులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ ఈ బీలాయిలే చేసే మోసాలను ఎండగట్టాలి ఎక్కడికక్కడ. ఎందుకంటే ఇలాంటి చీడ పురుగు మన కులంలో ఉండడం కూడా వేస్ట్ అయ్యి నన్ను అడిగితే. మంచి మనిషి అయితే మనం ఏదైనా చేస్తాం. బీర్లైలే అనేటోడు కుర్మ కులంలో చీడ పురుగు. ఈ కులాన్ని నాశనం పట్టించే వ్యక్తి కానీ కులాన్ని ఏదో అభివృద్ధి చేసే వ్యక్తి కాదు. మీరు చాలా తెలుసుకోవాలి. ఆర్నేరు నియోజకవర్గంలో ఈయన 3,000 ఎకరాలు కబ్జా పెట్టి ఒక 3-4 వేల మందిని మోసం చేసి అక్కడ ప్లాట్లు ఇస్తామని ఒక బొమ్మ పెట్టి ఇట్లనే ఎట్లయితే ఎట్టిండో ఇట్లనే ఒకటి అందులో కంప్యూటర్లో చూపించి దీన్ని డెవలప్మెంట్ చేసినాం, యాయరుగుట్ట ఇంత పెద్ద డెవలప్ అవుతుంది, మీకు రేపు ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ప్లాట్లు చేసి మీకు ఇస్తామంటే నమ్మి అందరూ బీదవాళ్ళు కొనుక్కున్నారు. అక్కడ అంతా ఆగమైపోయారు. ఎవరికి కూడా ఒక ప్లాట్ లేదు. ఇప్పుడు ఆయన చేసిన మోసాలకు ఒక 200 కోట్లు సంపాదించిండు. అట్లా ఆ సంపాదించి ఇప్పుడు అదే రుచి మరిగి మరి కులం సొమ్ము ఎట్లా తినాలి? ఇప్పుడు హైదరాబాద్లో ఏ రకంగా ముంచితే నాకు లాభం వస్తుంది, ఎవరి ద్వారా పోతే లాభం అవుతుంది అని చెప్పేసి అదే ఎగ్గెమ్మెల్యేసంను ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు తిట్టిండు ఒకనాడు. ఇవాళ ఎగ్గెమ్మెల్యేసం అన్న మంచోడు అంటుండు. అంటే మీరిద్దరు పంచుకొని తినకాడ మంచోళ్ళు అయ్యారు. నువ్వు ఎమ్మెల్యే కాక ముందుకు నీకు సపోర్ట్ చేయక ముందుకేమో ఎగ్గెమ్మెల్యేసం లంగాయిండు. మరి ఇలా నీ ఇద్దరు ఎట్లా మంచోళ్ళు అయ్యారు? మరి ఇది అందరూ కూడా కుర్మ కులస్తులు అందరూ కూడా దీన్ని గమనించాలి. వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే మా కుర్మ కులంలో వీళ్ళు ఒక దొరలు, వీళ్ళు డబ్బున్న దొరలు, బలిసిన దొరలు అంటారు వీళ్ళిద్దరిని. ఈయన చిన్న దొర, ఆయన పెద్ద దొర. ఈ దొరల మరి అరాచకాలను మనము మరి సహించబోము. ఇవన్నిటిని కూడా తిప్పికొట్టాలి. రేపు వీళ్ళు ఇంకా ఏం మోసం చేస్తారో ఎంత మరి ఇవన్నీ కూడా మరి శ్రీనాథ్ లాంటి వాళ్ళు పెద్ద మేధావులు యువకులు ఇది గమనించి దీన్ని తుంగలో, ఎందుకంటే మొట్టమొదటి నాటక ముందే దీన్ని తొక్కేయాలి. దీన్ని ఇది పెరిగితే వృక్షం అయితే చాలా కష్టం మనకు. ఇలాంటి వాళ్ళను రేపు పొద్దుగాల వీళ్ళను ఏ రకంగా అయితే అనగదొక్కల్లో వీళ్ళని రేపు మరి ధర్నా చేద్దామా, ఏ రకంగానే మన అందరం కూడా ఆలోచించి ఇట్లాంటివి ఖండించాలి. ఒక్క మనమే కాదు, కుర్మ సోదరులందరూ కూడా ఏకతాటిపై వచ్చి
ఇట్లాంటి వ్యక్తులను మనం తరిమి కొట్టవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఇలాంటి మోసగాళ్ళను మనం సహించబోము. కాబట్టి ఇప్పటికైనా అందరూ కూడా కుర్మ యువకులు అందరూ కూడా కళ్ళు తెలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై కుర్మ. ఎప్పుడైతే సత్యోగం ప్రారంభమైందో, సత్యోగంలో శివుడు పార్వతులు ఇద్దరు వివాహం చేసుకునే సమయంలో పర్వతరాజు నరేష్ ఇంటికి శివుడు కైలాసం నుంచి పెళ్లి బృందాన్ని తీసుకొని వస్తాడు అనమాట. దేవాది దేవతలు అందరూ విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు, లక్ష్మీమాత, సరస్వతి మాత అందరు దేవుళ్ళు వస్తుంటే మార్గ మధ్యంలో వీళ్ళు దారి మర్చిపోతారు. దారి మర్చిపోయి ఎక్కడ పోవాలో తెలియక అటు ఇటు చూస్తున్న సమయంలో గొర్రెల కాపర్లు గొర్రెలు తీసుకొని ఆ రూట్ నుండి వెళ్తుంటూ ఈ బృందం, పెళ్లి బృందం అయితే శివుంది ఉందో ఆ మహాదేవుని బృందాన్ని చూసి ఆగి, మీరు ఎక్కడ పోతారు, ఎవరు మీరు అని అడిగితే మేము ఇట్లా పర్వతరాజు నరేష్ ఇంటికి పోతున్నాము పెళ్ళికి, మహాదేవుని పెళ్ళికి అని చెప్తే, నిజంగానా అని చెప్పి వీళ్ళందరూ శివుని దర్శనం చేసుకొని ఒకటే చెప్తారన్నమాట, మాకు కులదైవము, మేము శివుణ్ణి ఎక్కువ పూజిస్తాము, మేము ఈ పెళ్లి బారాత్కి మేము కూడా సాయం చేస్తాము అని చెప్పి ఆ పార్వతీమాత ఇంటికి మన గొర్రెల కాపర్లే తీసుకోపోతారు. ఇది కూడా మీరు శివపురాణంలో చూడొచ్చు. లేదు మీకు శివపురాణం చదివేంత ఓపిక లేకపోతే స్టార్మా లేకపోతే హాట్స్టార్లో అరహర్ మాధవ్ సీరియల్ సెషన్ నంబర్ 19E వస్తుంది. అందులో మీరు చూడొచ్చు. స్పెషల్గా గొర్రెల కాపర్లే ఆ పెళ్లి బృందాన్ని తీసుకొని పార్వతీమాత ఇంటికి పోతారు. ఆ తర్వాత కురువంశం, అలా మన చరిత్ర స్టార్ట్ అయింది. మా గొర్రెల కాపర్ల చరిత్ర, మా కురుమల చరిత్ర సత్యయుగం నుంచి ద్వాపరయుగం, ద్వాపరయుగం నుంచి కృతయుగం, కృతయుగం నుంచి ద్వాపరయుగం, శ్రీకృష్ణ యుగంకి వచ్చేసరికి కురువంశం అంటే కౌరవులు పాండవులు ఉన్న వంశమే మాది. ఆ వంశం నుండి వచ్చిన వాళ్ళమే మేము. అయితే ఇప్పుడు గొర్రెల కాపర్లు కానీ వేరే కులాలు కానీ ఏంది మీది ఊరికే లొల్లి యాదవుల దండ కలవచ్చు అని చెప్పి అడుగుతారు. మేము కలవము. ఎందుకంటే చంద్రగుప్త మౌర్య ఫస్ట్ మహారాజు, ఆయన వంశం కూడా గొర్రెల కాపరే. గొర్రెలు కాస్తున్న సమయంలో చాణక్యుని చూసుకొని, చాణక్యుని నీతి సూత్రాలు నేర్చుకొని ఆయన యుద్ధాలు చేసి ఈ రాజ్యాన్ని, భారతదేశాన్ని పాలించిన రాజు. అలా ఎంతోమంది రాజులు, మహారాజులు మా కుర్మకులం నుండే వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో అహల్యాబాయ్ హోల్కర్. ఇప్పుడు మీరు చూడొచ్చు, విమానాశ్రయాలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, బస్ స్టాండ్లు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అహల్యాబాయ్ హోల్కర్ 12 జ్యోతిర్లింగాలను కాపాడి పునరుద్ధరించింది. మహమ్మదీల కాలంలో జ్యోతిర్లింగాలన్నింటినీ ధ్వంసం చేస్తే తను ఒక్కతే మహారాణి పుణ్యశ్లోకి మా అహల్యాబాయ్ హోల్కర్ గారు గొర్రెల కాపర్లకు సంచుల నిండా బంగారం ఇచ్చి ఆ రాజ్యాలకు పంపించేది. మీరు అనుకోవచ్చు అన్ని జ్యోతిర్లింగాలకు డబ్బెట్లా పంపించిందని. బంగారం ముద్దలను గొర్రెల కాపర్ల సంచులలో వేసి పంపించి అక్కడ ఆమె గుళ్ళను నిర్మాణం చేసింది. మీరు ఆ చరిత్ర చూడొచ్చు. తను మా కురుమామే. అలాగే చోళులు, పాండ్యులు ఇలా తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఉన్నారు శ్రీకృష్ణదేవరాయల వంశం నుంచి. మాకు కులమే లేదన్నట్టు తీసి పడేసినట్టు మాట్లాడతారు అందరు దరిద్రం బెరవలు. సంగోలి రాయన్న పక్కకే కర్ణాటకలో చూడొచ్చు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు. ఆయన పేరు మీద సినిమాలు కొన్ని 100 కోట్లు వసూలు చేసినది సంగోలి రాయన్న సినిమా. అట్లాగే చూస్తే తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, తెలంగాణ తొలి దశ పోరాటంలో అమరుడై తన ప్రాణాలు త్యాగం చేసిన దొడ్డి కొమరయ్య కూడా మా కురుమాయనే. ఇప్పుడు రీసెంట్గా మా అక్క వచ్చింది, మా లక్ష్మక్క, 2023లో వాళ్ళ భర్త కూడా తెలంగాణ కోసము తన ప్రాణత్యాగం చేసిన ఈయన ఉంది అక్క కూడా. అంటే మా కులం గుర్తింపు లేదనే విధవలకు నేను ఒకటే చెప్తున్నా, మా కులం ప్రపంచం మొత్తంలో గుర్తింపు ఉంది. తెలంగాణలో కాదు, మొత్తం తెలంగాణ, ఆంధ్ర, మొత్తం ఇండియాలోనే గుర్తుంది. మీరు చూసుకుంటే మా దగ్గర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పుడు హిమాలయకు గవర్నర్గా కూడా మా కురుమతనే ఉన్నాడు, డిప్యూటీ సీఎంలు ఉన్నారు, అంటే మేము సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. దాదాపుగా ఒక 40 మంది ఎమ్మెల్యేలు, ఒక 10 మంది ఎంపీలు, ఒక డిప్యూటీ సీఎం, ఒక మాజీ గవర్నర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కలేనంత మంది ఉన్నారు. అలాంటిది మా కుర్మ కులం బీసీపీ లెవెల్లో ఉంటే మీరు ఎవర్రా భయ్ మా కులంలో యాదవులను తెచ్చేయడానికి? మీకు ఏం అర్హత ఉందని నీ వీడియో ద్వారా నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. ఎగ్గమల్లేశం నువ్వేమైనా కళ్ళు మూసుకున్నావా? కళ్ళు మూసుకొని పిల్లి పాలు అయినట్టు చేస్తున్నావు నువ్వు. ఇప్పుడైతే గవర్నమెంట్ డిక్లేర్ చేసినప్పుడు నీకు బీలో ఏదైనా తెలియదా? నీకు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చిన ఆయనకు కుర్మ కులాన్ని ఏమో ఉద్ధరిస్తాడని చెప్పి. ఇదే అంశం మీద మా చిల్లంపల్లి సురేష్ అన్న మాట్లాడతాడు.
కొన్ని ధర్నాలు, కొన్ని ప్రాణాలు కోల్పోతే రిజర్వేషన్ వస్తుంది. అలాంటిది మేము అర్ధ సంచార జాతికి సంబంధించిన వాళ్ళము గత ప్రభుత్వాలు గుర్తించి మమ్మల్ని బీసీబీ లెవెల్లో కలిపితే ఈరోజు నిన్ననో మొన్ననో ఎమ్మెల్యే అయ్యిండు మా కుర్మైన. అరే సంతోషపడ్డాం, అరే మా కుర్మలలో ఒక ఎమ్మెల్యే అయ్యిండని. కానీ కులద్రోహం చేసే వ్యక్తి అని మేము అతన్ని అనుకోలేదు. కులాన్ని అభివృద్ధి చేస్తాడు, కులానికి మా గొర్రెల కాపర్లకు అభివృద్ధి చేస్తాడు, మా కుల సంఘాలకు భవనాలు కడతాడు, మా కులానికి ముంగటుని నడిపిస్తాడని శాసనసభలో ఒక విప్పుగా ఆయన బీర్ల ఐలయ్యన్న నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు సంతోషపడ్డది కుర్మ కులం, అన్ని సంబంధ వర్గాలు కూడా సంతోషపడ్డాయి, అన్ని బీసీ కులాలు సంతోషపడ్డాయి. కానీ ఈరోజు నువ్వు చేస్తుంది ఏంది? నీకు అవసరమా? అంటే కుర్మ కులం అంటే అంత గుడ్డి కులం కనిపిస్తుందా నీకు? మా కులాన్ని చూసే నీకు టికెట్ ఇచ్చింది ఎగ్గెమ్మలేశమన్న, మా కులాన్ని చూసే నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. ఈరోజు మీరిద్దరు కలిసి తోడు దొంగలా ఏందో మాకు తెలియదు. కానీ ఈరోజు మా కుర్మ కులానికి ఒక ద్రోహం చేసే దుష్ట శక్తులుగా మీరు మారిండ్రు. ఖబర్దార్, దీన్ని మాత్రం మేము ఎక్కడికైనా తీసుకెళ్తాము. నువ్వు దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనంలో మేము పసుపుని బంగారంలాగా మేము పూజిస్తాం. కొమరవెల్లి మల్లన్న బంగారము అని మనం పూజిస్తాం. అలాంటిది నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నన్ను అందరూ తిడుతుండ్రు, ఇష్టం వచ్చినట్టు తిడుతుర్రు చేస్తుర్రని బండారు చేతుల పట్టుకొని నేను కులానికి మోసం చేయలేదు అని నువ్వు దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవ భవనంలో నువ్వు ప్రామిస్ చేసినావు. యాదుందా? ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. కులానికి మోసం కనిపిస్తలేదా నువ్వు ఇప్పుడు చేసేది? కులానికి 33 BCD 33 యాదవులది, మనమందరము అన్నదమ్ముల్లాగా ఉండే కులానికి తీసుకొచ్చి ఈరోజు కుర్మలలో కలపడానికి నీకు ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నాను. నువ్వు 2024 వచ్చింది ఆలస్యం లేదు. నువ్వు మన గవర్నమెంట్కి లెటర్ రాసేసినావు 2024 నుండి. ఎగ్గమల్లేశమన్నా ఈయన గెలవంగానే నువ్వు ఆశపడ్డావు, అరే కాంగ్రెస్ వచ్చింది, నేను రాజకీయంగా ఎదగాలంటే బీర్ల ఐలయ్య కావాలి. బీర్ల ఐలయ్య నువ్వు ఇద్దరు కలిసి తెలంగాణ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చినావు. బీర్ల ఐలయ్యకు ఏం చేసిండని ఇచ్చినావు నువ్వు? అంతకుముందు కుర్మ సంఘానికి ఏమైనా సేవ చేసిండా? జనగాంలో ఏమైనా సంఘాలు ఏమైనా కట్టిండా? గొర్రెల కాపర్లకి ఏమైనా స్కీములు తెచ్చిండా? ఆయన గెలవంగానే విప్ కాగానే నా చరిత్ర మారుతుంది. యజ్ఞమలేశమన్న నీకే చెప్తున్నా, నేను రాజకీయంగా ఎదగాలి, నాకు మళ్ళీ ఎమ్మెల్సీ మళ్ళీ రావాలి అంటే బీర్లేలే కావాలి. ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చేసినావు. 2004లో ఏమని రాసిండు చూసినావా నువ్వు? ఇగో ఇంత పెద్ద పోస్టర్లో మంచిగా చదువుకోవచ్చు నువ్వు. కుర్మ సంఘాన్ని కూడా పోస్ట్ చేస్తాం, రిజిస్టర్ పోస్ట్ ఇది. ఒక్కసారి ఇమ్మీడియట్లీ మాకు బీర్లాలి అన్న క్షమాపణ చెప్పాలి. దీనిపైన మాకు క్లారిటీ కావాలి. ఏమని? నేను ఒక సంఘానికి, కుల సంఘానికి ద్రోహం చేస్తున్నా, నాతోటి తప్పైందని మీరు క్షమాపణ చెప్పాలి. అలాగే యజ్ఞ మల్లేశమన్న నీ సహకారంతో ఇదంతా జరుగుతుంది. నువ్వు ట్రస్ట్ బోర్డు అధ్యక్షునిగా ఉన్నావు, కుర్మ సంఘం అధ్యక్షునిగా ఉన్నావు. కాబట్టి ఈ కులానికి జరిగే ద్రోహం మేము ఏ క్షణానైనా మేము క్షమించం మిమ్మల్ని. ఖబర్దార్. అలాగే 7,90,000 అన్నప్పుడే మాకు అర్థమైంది. యాదవ్లో 20 లక్షల జనాభా చూపించింది గవర్నమెంట్, కుర్మలో 7,90,000 చూపించింది. మాకు అప్పుడు అర్థమైంది ఎందుకు కుర్మ సంఘం ఖండిస్తలేదు. ప్యానెల్ 2 నుండి ఇదే వేదిక ద్వారా మేము 10 సార్లు ఖండించినాం, మీరు ఒక్కసారి కూడా ఖండించలేదు. అంటే దీని వెనుక కుర్మ సంఘానికి ద్రోహం జరుగుతుంది, దీంట్లో యజ్ఞమల్లేశమన్న పాత్ర ఉంది. కాబట్టి ఖబర్దార్, మరొక్కసారి చెప్తున్నాము. అలాగే కుర్మ కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్ పెడితే కూడా నువ్వు నోరెత్తలేదే. నువ్వు ఒక అధ్యక్షునిగా ఉండి, నువ్వు ఒక బీలైలే అన్న అసెంబ్లీలో ఒక విప్పుగుండి, శాసనసభలో నువ్వు ఒక విప్పుగుండి సంఘాన్ని కుర్మ యాదవ కార్పొరేషన్ అంటే కుర్మ రిజర్వేషన్ ఏముంది, యాదవ రిజర్వేషన్ ఏముంది నీకు తెలియదని అడుగుతున్నా. అంటే ఇది కుట్ర ద్వారానే
7 లక్షలు చూపించింది కుట్ర జరిగింది. యాదవులను తీసుకొచ్చి కుర్మలు కలపడం నుంచి కుట్ర జరిగింది. కుర్మ యాదవ్ కార్పొరేషన్ కూడా తీసుకురావడానికి కుట్ర జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్న కుర్మలారా, మరొకసారి ఈ దొంగలని వీరు చేసే ఈ దుష్ట కార్యక్రమాలన్నీ మీరు ఒక్కసారి గమనించాలని మరొకసారి కోరుతున్నాను. అలాగే మన కుర్మ కార్పొరేషన్ సపరేట్ కావాలని మేము నిర్విరామంగా 3 నెలల నుండి మేము పోరాడుతున్నాము. దీనిలో మీరు గత 10 రోజుల కింద ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రు, రేవంత్ రెడ్డి గారిని కలిసి మీరు ఏం మాట్లాడిండ్రు, మీరు ఏం చేస్తుండ్రు, ఇప్పుడు బట్ట బయలవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు మా కుర్మలకు ఎలాంటి అన్యాయం జరిగినా, మా రిజర్వేషన్ పైన ఎలాంటి ద్రోహం జరిగినా వచ్చే ఎలక్షన్లలో మేము మా కుర్మల తలాకేందో చూపిస్తాము. అప్పటిదాకా మీరు వేచి చూడాలి. మా కుర్మలు ఏ రోజు అన్యాయం జరిగినా కానీ మేము సహించము. మా కులం ఏందో ప్రతి ముఖ్యమంత్రికి తెలుసు. మాది న్యాయం గల్ల కులం, మాట గల్ల కులం. పైసా తీసుకుంటే మూటగట్టి అప్పచెప్పే కులం మాది. ఈరోజు మా కులానికి ఎలాంటి అన్యాయం జరిగినా మేము సహించాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న మరొకసారి చెప్తున్నాము, బీర్లా ఎలయన్న మా యజ్ఞమల్లేశమన్న చేసే మా సంఘానికి ద్రోహము మీరు ఎంకరేజ్మెంట్ చేయొద్దు. కాబట్టి మా కులానికి మీరు న్యాయం చేస్తారని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్యానెల్ టు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సిద్ధరామయ్య కూడా కురుమాయనే. మరి ఆయన ఏ రోజు కూడా కురుమల్లాండ్లో యాదవులను నిలిపిమని అడగలేదు. ఆయన అడిగింది ఒకటే, కురుమలు సంచార జాతులు 6 నెలలు అడవిలోనో ఇంకెక్కడోనో ఉంటారు, ఇంటి దగ్గర ఉండరు, వాళ్ళని సెమినోబటిక్ ట్రైబ్స్ కింద ఎస్టీలో కలపమని చెప్పిరన్నమాట. ఎస్టీలో కలపాలి మమ్మల్ని అని చెప్పిండు. ఆయన దానికోసం పోరాడుతుంటే మా దద్దమ్మలు కూర్చొని శాతగాని దద్దమ్మలు బీసీడీలో కలపాలని బీసీబీలో కలుపురు అని అంటారు. నువ్వు బీసీబీలో కలుపుతావా, బీసీఏలో కలుపుతావా, ఎస్టీలో కలుపుతావా, ఎస్సీలో కలుపుతావా, ఇంకా ఓసీలో కలుపుతావా, మాకు అనవసరం. బీలో ఎలవా చెవులు తెలుసుకొని నేను మా బీసీబీలు ఎవరిని, మా బీసీబీ కురుమలను అలాగే ఉండని. మేము ఎట్లా డెవలప్ కావాలో, ఎట్లా ముందుకు పోవాలో, రాజకీయంగా ఎట్లా చైతన్యవంతులు చేయాలో మేము అందరం చూసుకుంటాం. తప్పకుండా సిద్ధిరామయ్య సార్ దగ్గరకు పోయి మేము అడుగుతాం కులాన్ని డెవలప్ ఎట్లా చేసుకోవాలని చెప్పి. కానీ నీ లెక్క కులద్రోహం మాత్రం చేయం. అసలు నువ్వు కుర్మ కులం గురించి నీకేం తెలుసో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. బండారి సాక్షి పెట్టుకున్నావు. ఇదే అంశం మీద మా కరీంనగర్ జిల్లా వాసులు, మా బోన్పల్లిలో ఉండే మా శైల ఐలేషన్ నగర్ మాట్లాడతారు. జై కుల షెపర్డ్స్ ఇండియా ఇంటర్నేషనల్ అని ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని మొత్తం తెలంగాణ, ఆంధ్ర, మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళందరూ దానికి కమిటీ మెంబర్స్ ఉన్నారన్నమాట. అయితే బూరుగడ్డ నాగేష్ అనే వ్యక్తి తెలంగాణ నుండి ఆయన అధ్యక్షుడు. మరి ఆయన ఇంతవరకు ఎన్ని జిల్లాలు తిరిగిండో కూడా మనకు ఒక్కసారి కూడా చూపించలేడు. కమిటీలు వేసింది, బాడీలు వేసింది, కమిటీలు తిరిగింది తెలియదు. ఇటువంటి వచ్చినప్పుడు నేను ఈ బూరుగడ్డ నాగేష్ కూడా చెప్తున్నా, అన్న బూరుగడ్డ నాగేష్ అన్న, మీరు ఇటువంటి వచ్చినప్పుడు మరి ఎందుకు స్పందించలేదు? మీరు ఎప్పుడైతే సిద్ధిరామయ్యని గెలవనికి పోయారు, మీరు శ్రీలంక పోయారు, ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చారు, ఆల్ ఇండియా షెపర్డ్స్ అని పేరు పెట్టుకొని. నేను ఇంతకుముందు హెచ్ఎం రేవన్న గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఇంత చేసినా కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం పద్ధతి కాదు. ఎప్పుడైతే ఎగ్గమల్లేశం ఏదో పదవి ఇవ్వాలి అన్నట్టు ఒక పదవి మీరు బూరుగడ్డ నాగేష్కి ఇప్పించారని చెప్పి తెలిసింది. కానీ ఆయన స్పందించకపోవడం మీరు గమనార్థం. ఇదే అంశం మీద మా పోచన్న గారు మాట్లాడతారు. కర్ణాటకలో కురువ, ఆంధ్రప్రదేశ్లో కురుంబర్, తమిళనాడు కుర్మాన్, కేరళ తమిళనాడు, ధన్గర్ మహారాష్ట్ర, పాల్, బెగేల్, రబాడి, దేవాసి, కోవర్కర్, మాల్దారి, గడారి, ఇలా అనేక పేర్లతోటి మా గొర్రెల కాపర్లను కుర్మలను పిలుస్తారన్నమాట. వీళ్ళు ఎక్కడ కూడా యాదవులని చెప్పుకోలేదు. ఏడా అందరూ ఏ రాష్ట్రంలో చూడు పాల్ సాబ్ మీరు చూడొచ్చు. ఒక్కసారి ఇన్స్టాగ్రాము, ఒక్కసారి యూట్యూబ్, సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే మా కుర్మలో చూపిస్తారు గడేరియా అని చెప్పి. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న మాకు ఈ బీలాయలకు అసలు ఆయన కుర్మైనా కాదో తెలియదు నాకు. కుర్మైన పసుపు బండారు పెట్టుకొని ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడచ్చు.
ఆయన మనుషులతో తిటిపీనకు వస్తుంది ఆయనకు తప్ప కుర్మ కులం అనే చరిత్ర తెలియదు. అయితే ఇదే అంశం మీద మా హైదరాబాద్ కుర్మ యువత అధ్యక్షుడు మా కోటి ద్వారక్ మాట్లాడతారు. ఆయన ప్రముఖ న్యాయవాది, వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఒక విషయం గమనించాలి, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం మీ ప్రభుత్వం వచ్చిందో అంతకు ముందు ఇగ్గ మల్లేశం కానీ కుర్మ సంఘం రాష్ట్ర సభ్యులు కానీ అందరూ టీఆర్ఎస్ పార్టీకి భజన చేస్తున్న టైంలో బీసీలము మీటింగ్ పెడుతున్నాం తెలంగాణ ప్రభుత్వం నుంచి అంటే వచ్చింది మేము, కొష్కే శ్రీనివాస్ అన్న, మాధవరం కృష్ణ అన్న, మేము మా ప్యానల్ నుంచి వచ్చి మీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. అలాంటిది ఒక ఎమ్మెల్యే గెలవగానే మీరు అన్నీ చేంజ్ చేసి మీరు ఆయనకే ప్రాతినిధ్యం ఇవ్వడం, కుర్మా కార్పొరేషన్ కోసం మీ ఇంటికి వస్తే ఊకే ఎందుకు వస్తున్నారని అనడం చాలా తప్పన్న ఇది. ఎందుకంటే మీ గెలుపుకు మేము సహకరించినాం కాబట్టి మీరు మాతోటి మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. ఏదైతే కమిషనర్ని తీసుకొని వచ్చి మీరు లెటర్ పంపించారో ఇందులో మీ లెటర్ కూడా ఉంది. పొన్నం ప్రభాకర్ గారు కూడా దీనికి పంపించండి బీసీ కమిషనర్కి అని చెప్పి లెటర్ ఇచ్చారు పొన్నం ప్రభాకర్ అన్న. ఇది కూడా మీరు చూడొచ్చు, సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తా ఈ పేపర్లను. ఇలా కూడా ఆయన రాసి పంపించిండు. అయితే ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే తెలంగాణ వచ్చినా కూడా మా తెలంగాణ 2023లో ఆర్థిక సాయంగా కురుమలను ఎదగలేదు. తెలంగాణ కోసం పోరాడిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వారికి బాధ్యతగా అన్న ఆత్మత్యాగం చేసుకున్నాడు. మామూలు విషయం కాదు. ఎవరైనా ప్రాణత్యాగం చేసుకోవాలంటే ఇదే విషయాన్ని స్పందించి మా అక్కగారు వచ్చారు, వారి మాటల్లో తెలుసుకుందాం. గురించి స్టోరీ ఏంటంటే ఆయన ఎమ్మెల్యే కాకముందు మన కులము మనందరూ కలిసి ఉండాలి, మనం ఎమ్మెల్యేలు కావాలి, మనము అసెంబ్లీలో మనం ముందుండాలి అని చెప్పి నీతి మాటలు చెప్పిన బీర్ల ఎలవా నీకు సిగ్గు శరం ఉంటే కనీసం ఎట్లా ఉండాలి తెలివి. యాదవులు వేరే ఆల్రెడీ ఇంతకుముందు జీవోలు ఉన్నాయి, కుర్మల జీవో వేరే ఉంది, బీడీ 33 వాళ్ళు, బీసీబీ 11 కుర్మలు ఉన్నారు. ఇప్పుడు కలపడానికి నీకేమైనా సిగ్గు శరం ఉందా? నీ దమ్ముంటే నువ్వు నీ రెడ్డికి అడుగు, అయ్యా మా యాదవులకు 20 సీట్లు కావాలి, కుర్మలకు 20 సీట్లు, ఆ సీట్లు తీసుకురా. సిగ్గు తప్పే గిదేం పని అయ్యారు? కుర్మలాట తీసుకుని వచ్చి యాదవ వస్తా అంటావు. ఎవరైనా సరే యాదవుల పద్ధతులు వేరే, గుడికట్టులు వేరే ఉన్నాయి, కుర్మ పద్ధతులు గుడికట్టులు వేరే ఉన్నాయి. ఆ విధంగా పద్ధతి పెద్దలు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి అన్ని వాళ్ళు పెద్దలు ఊరికలు పెట్టిన శాస్త్రాలు. అనవసరంగా నువ్వు పిచ్చి పిచ్చి రాజకీయాలు చేసి జనాలందరి మధ్యలో యాదవులకు కుర్మలకు కొట్లాడ పెట్టి తమాషాలు బంద్ చేయి. బీర్లు అయినా నీ రాజకీయం పబ్బం కోసం జనాల బస్బసు చేయకు. ఇంకా రాబోయే రోజుల్లో నీకు తరిమి కొట్టే రోజులు వస్తాయి, జాగ్రత్త. ఇకనైనా లెటర్ వాపి తీసుకొని నీ బుద్ధి ఏదో మార్చుకో, లేదా దేవుడా తప్పైందని చెప్పేసి క్షమాపణ చెప్పు కుర్మలకు. లేదనుకో ఎప్పటికైనా సరే నీకు రాజకీయ భూస్థాపన చేస్తాం, జాగ్రత్త. అదేవిధంగా పెద్దలందరూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కుర్మ, జై కుర్మ, కుర్మరాయ్ కదా. కుర్మలా మీరు అందరు కలిసి గూడుకుడాన్ని జమ చేసి ఏ విధంగా రాష్ట్రంలో నాశనం పడడానికి తయారైంది అంతా. అదే పెద్ద మనుషులు కుర్మ సంఘం అందరూ ఖండించాలి. అయ్యా బీరయ్య గారు రాజకీయ పరంగా చేయక కులంకుషంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా 20 సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఉన్న ఏదైతే బాడీ ఉందో యజ్ఞమల్లేశం అండ్ వాళ్ళ బ్యాచ్ మొత్తం అందరూ కూడా ఈ రోజు వరకు ఈ యొక్క మరి ఏదైతే మరి బీసీబీ లెవెల్లో కలపడానికి మరి లెటర్ ఇచ్చేసి ఇన్ని రోజుల నుంచి మరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా మరి లెటర్ ఇచ్చేసి ఇన్ని రోజుల దాకా మాకు తెలియదు అని చెప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గుసేటు. ఎందుకంటేనంటే ఈ పదవిలకు కొనసాగడానికి అనర్హులుగా మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఒక కుల అధ్యక్షులుగా, కార్యదర్శులుగా, మిగతా ట్రస్ట్ మెంబర్లుగా, వీళ్ళందరూ ట్రస్ట్ భవన్ చైర్మన్లుగా, షిప్యార్డ్ చైర్మన్గా ఇవన్నీ ఉన్నా ఎందుకు మీరు ఎట్లా మరి పలుచుపులుచు కలిపినట్టు లెక్క ఉంది. కాబట్టి దయచేసి సంఘం తరపున, ప్యానల్ 2 తరపున మీ అందరికి కూడా ఒకటే మేము చెప్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ బీర్ల ఆయిలయ్య గారు ఏదైతే మనకు కులానికి సేటు చేస్తూ ఈ కులం యొక్క అనుమతి లేకుండా ఏ ఒక్క పెద్ద మనిషిని సంప్రదించకుండా ఇంతమంది కులస్తులు వాళ్ళు గవర్నమెంటు లెక్కల ప్రకారం 10 లక్షల కుల పెద్దలందరూ ఉన్నారని చెప్పేసి వాళ్ళే ఒక నిర్ణయం తీసుకున్నాక వాళ్ళందరి తరపున ఈయన ఎవరు ఏది ఇచ్చినా
ఇక్కడ సంఘాలు ఉన్నాయి, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళందరి సమక్షంలో వాళ్ళందరి యొక్క అభిప్రాయం తెలుసుకొని ఏదైనా కానీ గవర్నమెంట్కి ఇస్తావా లేకపోతే అందరం కలిసి కూర్చొని మాట్లాడతామా, మాట్లాడడానికి ఇచ్చుకుందామా అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈయన ఇంట్లోనే సరిగా ఎవడు వినడు, ఈయనకు సిగ్గుంటే ఇంట్లో సరిగా చూసుకొని బయటకు వచ్చి మాట్లాడాలి ఏది ఉన్నా కానీ కూడా. ఈరోజు నువ్వు ఇచ్చిన లెటర్ ఏదైతుందో ఇమీడియట్గా దాన్ని క్యాన్సిల్ చేసి మరి అందరం ముంగట అందరం కూర్చొని మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, దాని మీద అందరం కూడా మరి కులంకుశంగా చేర్చుకున్న తర్వాతనే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మరి యజ్ఞమల్లేశంకు మేము ఒకటే చెప్తున్నాం, మీకు 15th ఆగస్టు రోజు వరకు ఈ యొక్క ఏదైతే ఇది ఇచ్చిరో ఈ ఆర్డర్స్ ఇచ్చిరో ఈ ఆర్డర్స్ను క్యాన్సల్ చేసి ఈయన ట్రస్ట్ బోర్డు మెంబరు ఇచ్చినావు. ఈ ట్రస్ట్ బోర్డు మెంబరు నీవు ఆయన ఇద్దరు కలిసేసి ఇక్కడ మొత్తాన్ని కులాన్ని దోసుకున్నట్టు ఆ ట్రస్ట్ను కూడా దోసుకోవాలనుకుంటే ఆయన నువ్వు దగ్గర పెట్టుకొని ఆయనకు నువ్వు ప్రోత్సహించు. కాబట్టి ఇమీడియట్గా ప్యానల్ 2 తరఫు నుంచి ఖచ్చితంగా ఈయనను మన ట్రస్ట్ బోర్డు నుంచి వైదొలగాలి, ఇమీడియట్లీ ఆయనను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా యజ్ఞమల్లేశం ఒకటే కాకుండా వాళ్ళ బ్యాచ్ మొత్తం అందరు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఈయన ఇమీడియట్గా ట్రస్ట్ నుంచి పారదోలి ఈ యొక్క కులానికి షేర్ చేసుకొని ఇమీడియట్గా వీడు బేకులం మనిషి, కులం మనిషి కాదు కాబట్టి అన్ని కులానికి వ్యతిరేకంగా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నావు అందుకనే ఆయనను కూడా ఈ కులం నుంచి పారదోలి సపరేట్గా ఉంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించాలి. అదేవిధంగా మరి మేము ఒకటే చెప్తున్నాం, ఈ యజ్ఞమల్లేశకు అదేవిధంగా ఇటు ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా మీరు ఇమీడియట్లీ ఆయనను మొదలు సస్పెండ్ చేయండి. దాని తర్వాతనే లేకపోతే ఆయన రొచ్చు నీకు కూడా అంటుకొని నీవు కూడా నాశనం అవుతావు, ఇంకా ఉన్న కులాన్ని కూడా మొత్తం నాశనం చేసేందుకు మీరు అందరం కూడా కంకణం కట్టుకున్నట్టుగా అందరూ భావిస్తారు. కాబట్టి ఇమీడియట్లీ ఆయనను మెంబరు క్యాన్సిల్ చేసి ఈ విధంగా ఇచ్చేయాలి. ముఖ్యంగా ఈరోజు ఎందుకంటేనంటే ఖచ్చితంగా ఈ హైదరాబాద్ లోపల నుండి ఎందుకు చెప్తున్నామంటే ఏది చేసినా ఈ హైదరాబాదు నడిబోడు నుంచి మాట్లాడితే ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సమాచారం అందిస్తారు. కాబట్టి ఈ యొక్క తప్పుడు సమాచారాన్ని మొత్తము పూర్చగుచ్చినట్టు అందరూ కూడా చెప్పారు. ఇమీడియట్గా అవి క్యాన్సిల్ చేసుకొని ఆ కులం ఈ కులం అందరూ కూర్చొని మాట్లాడుకొని ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉందాం. అప్పటిదాకా ఇమీడియట్లీ ఈ ఆయిల్ని సస్పెండ్ చేయాలి. ఈ ప్రభుత్వం కూడా నీకు విప్పించింది, ఈ విప్పును కూడా క్యాన్సిల్ చేయాలి. మా సంఘం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈయన ఎమ్మెల్యే అయ్యిండు కులం పేరు చెప్పుకొని ఈరోజు కులానికే మోసం చేస్తున్నప్పుడు వీడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కాబట్టి ఇమీడియట్ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాం. మా ప్యానల్ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఒక 2 రోజుల్లో 15th ఆగస్టు ఉంది. మా యజ్ఞమల్లేశం అన్న సంఘంలో జెండా ఎగరేస్తాడు. జెండా కార్యక్రమం ఎగరేసేటప్పుడు యజ్ఞమల్లేశం అన్న ఇది గుర్తుపెట్టుకో, నువ్వు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చినావు, ఈయన ట్రస్ట్ బోర్డు మెంబర్ నుంచి మెంబర్షిప్ క్యాన్సిల్ చేయాలి. ఈయన కుర్మోడు అంటున్నావు, ఈ కుర్మోళ్ళను ఇట్లా అన్యాయం చేయడినా ఇది క్యాన్సిల్ చేయాలి. ఇంకోటి కుర్మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అట్లానే మీకు ఇప్పుడు ఇది ఒకటి చూపిస్తా. ఈయన పేరు లారీ రీఛార్జ్ గడ్డిపాటి హరిబాబు. ఈయన కుర్మల భూములను కబ్జా చేస్తున్నాడు. 2 ఎకరాలు కొన్నాడు, ఇంకా 2 ఎకరాలు కావాలని చెప్పి ఒక్కసారి ఈ పాంప్లెంట్ చూడొచ్చు అందరూ కుర్మ కులస్తులు. ఎందుకంటే కుర్మలను మోసం చేసిన ఎవరిని వదలం, ఇక్కడ యజ్ఞమల్లేశంని వదులుతలేము, ఈ గడ్డిపాటి హరిబాబును కూడా మేము వదలము. ఎప్పుడైతే మా భూములను కబ్జా చేయాలని చెప్పి చూస్తున్నామో నీకు బిడ్డ తెలంగాణలో తిరగనీయకుండా చేస్తాము. ఆంధ్రాకేలు వచ్చి నువ్వు మా మీద పెత్తనం చేసుకోం కాదు బిడ్డ హరిబాబు, నీకు మా కుర్మ కులం గట్టిగా సమాధానం చెప్తుంది. తొందరలోనే 2000 మందితోటి నేను ధర్నా చేస్తా. నువ్వు ఎట్లయితే కబ్జాలు చేద్దామని చూస్తున్నావో గవర్నమెంట్. ఇంకొకటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న సర్వే నెంబర్ 193 సర్వే నెంబర్ 200 బానూరు మండలంలో ప్రభుత్వ భూములు బానూరు గ్రామంలో ఈయన ప్రభుత్వ భూములు కబ్జా చేసిండు. ఒక్కసారి ఈ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేశారు అనేది కూడా మీరు చూడాలి. పట్టంచెరు మండలికి వస్తుంది ఇది బానూరు గ్రామం. ఈ లహరి రీసార్ట్స్ ఉంది కథ కూడా చూడాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఇక్కడ కోరుతున్నాము. అలాగే కుర్మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కూడా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుతున్నాను. ఇప్పుడు మా అన్న ఒక్కసారి రవణ మా రవి అన్న గారికి సంగారెడ్డి జిల్లా తరఫున తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా
ఎన్నుకోవడం జరిగింది. అది ఈ రోజు నుంచే మేము అమలు చేస్తున్నాము. ఎందుకంటే మా ప్యానెల్ 2 రోజు రోజుకి బలం పెరుగుతుంది కాబట్టి ఆయనకు ఈ బాధ్యతలను మేము అప్పచెప్తున్నాము. ఈ బాధ్యతలను వారు నిర్వహించిందిగా కోరుతున్నాను. అలాగే మేము ప్రతి సమస్యను మేము ముందుకు తీసుకొని పోతాము. ఈ కురుమాలకు ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు ఎవరైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అన్న కోసం కానివ్వండి, ఈ కురుమా ల్యాండ్ కబ్జా కోసం కానివ్వండి, మేము ఏదొచ్చినా కూడా తెలంగాణలో అందరినీ కలుపుకొని పోతామని చెప్పడం జరుగుతుంది. లాస్ట్ చిన్న సన్మానంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తా. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్యానెల్ 2 నుండి ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా బెల్లి రవీణ గారికి శుభాకాంక్షలు. సంగారెడ్డి జిల్లా నుండి వారు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు వారికి మరొకసారి ప్యానెల్ 2 నుండి శుభాకాంక్షలు తెలుపుతున్నాము బెల్లి రవీణ గారికి. సో చివరిగా ఒకటే ఒక నినాదం మాది, ఖబర్దార్ బీర్ల ఎలయ్య, నిన్ను ఓడిస్తామని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తాము. కుర్మ కులానికి నువ్వైతే ఏదైతే ద్రోహం చేస్తున్నావో, కుర్మ కులాన్ని అడ్డు పెట్టుకొని నువ్వైతే దందాలు చేసుకుంటున్నావో బిడ్డ, నేను ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లో ఓడిస్తాం. ఖబర్దార్ బీర్ల ఎలయ్య, ఖబర్దార్ ఖబర్దార్. జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా. కుర్మల ఐక్యత, వర్ధిల్లాలి, కుర్మల ఐక్యత. వర్ధిల్లాలి. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.